మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స. ప్రేక్షకులకు నమస్కారం. నేను వసంతలక్ష్మి, యోగా మాస్టర్ ట్రైనర్. అందరికీ ఇంటర్నేషనల్ డే యోగా శుభాకాంక్షలు. ఈ యోగాని ప్రపంచ దేశాలంతా గుర్తించి భారతదేశం నుంచి నేర్చుకొని వాళ్ళు కూడా జీవితంలో భాగంగా చేసుకొని చాలా ఆనందంగా ఉన్నారు. అంటే మనల్ని చూసి మోటివేట్ అయ్యారనమాట. సో ఇక మనం కూడా ఖచ్చితంగా ప్రతిరోజు యోగా చేయాలన్నమాట. మనకు బాధ్యత పెరిగింది. మనం ఆరోగ్యంగా ఉంటూ ప్రపంచ దేశాలని ఆరోగ్యంగా ఉంచాలి. భారతదేశంలో నుంచి మన అందరికీ ఒక వరంలాగా లభించిన యోగాని మనం నేర్చుకుంటూ మన ఫ్యామిలీ మెంబర్స్కి, మన ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి ఖచ్చితంగా సజెస్ట్ చేద్దాం. గిఫ్ట్లు ఇస్తూ ఉంటారు కదండి చాలామంది. ఫంక్షన్స్కి వెళ్ళినప్పుడు, మ్యారేజ్ ఫంక్షన్స్ కావచ్చు, అదర్ ఏ ఫంక్షన్స్కైనా, గృహప్రవేశాలకి ఇలా వెళ్ళినప్పుడు మనం గిఫ్ట్లు తీసుకెళ్తూ ఉంటామా? ఈసారి నుంచి గిఫ్ట్ ఏమి ఇస్తారు అంటే, మీరు యోగాని సజెస్ట్ చేయండి. ఏ క్లాస్ బాగుంది అనిపిస్తే ఆ క్లాస్లో జాయిన్ అవ్వమని చెప్పండి. చాలా మంచి విషయం కదా. మనల్ని ఎప్పుడు కూడా హార్ట్ఫుల్గా గుర్తుపెట్టుకుంటారు. అంత మంచి లాభాలు ఉంటాయి యోగా చేస్తూ ఉంటే. ఒకసారి ఆలోచించి చూడండి. యోగా చేయడం వల్ల ఫిజికల్ ఫిట్నెస్ చాలా బాగుంటుంది. ఫిజికలీ ఫిట్గా ఉండడం అంటే ఆరోగ్యంగా ఉండడం. ఫిజికలీ ఫిట్గా ఉండడం అంటే యంగ్గా కనిపించడం. ఫిజికలీ ఫిట్గా ఉండడం అంటే చాలా స్ట్రాంగ్గా, యాక్టివ్గా ఉండడం. మెంటల్లీ వెరీ స్ట్రాంగ్గా ఉంటాం. అంటే ఎమోషనల్ బ్యాలెన్స్ కూడా మనకు చాలా చక్కగా ఉంటుందన్నమాట. ఎప్పుడూ రిలాక్సింగ్గా, ప్రశాంతంగా ఉంటాం. స్ట్రెస్ అనేది లేకుండా ఉంటుంది. ఏ పనైనా సరే భగవద్గీత ప్రకారము యోగా అంటే అర్థం తెలుసా? యోగః కర్మసు కౌశలం. చేసే ప్రతి పనిలోనూ నైపుణ్యత ఉండడమే. అంటే ఏ పని చేస్తున్నా సరే అది చాలా ప్రాపర్గా పక్కా చేయగలుగుతాం. ఇన్ని లాభాలు ఉంటాయి యోగాతో. జనరల్గా యోగా అంటే ఏమనుకుంటారు? బరువు తగ్గడానికి. యోగా అంటే హెల్త్ ఇష్యూస్ రాకుండా ఉండడానికి. అది ఒక్కటే కాదు, అవి జస్ట్ బేసిక్లో మనకు వచ్చే బెనిఫిట్స్ అన్నమాట. యోగాని ఒకసారి జీవితంలో భాగంగా చేసుకున్నామంటే ఇక ఎన్నో లాభాలు. సరే, ఇక్కడైతే మనకు కావాల్సింది ఏంటి? యోగా ద్వారా ఆరోగ్యంగా ఉండాలి. యోగా ద్వారా వెయిట్ తగ్గాలి. ఓకే, వెయిట్ తగ్గడానికి ఎలాంటి ఆసనాలు చేస్తే బెనిఫిట్ అవుతుందో చెప్తాను. వీటన్నిటితో పాటు ఖచ్చితంగా మనము తీసుకున్న ఫుడ్ మీద మనము కాన్సన్ట్రేట్ చేయాలి. ఫ్రెష్ ఫుడ్ తినడము, టైంకి తినడము, వాటర్ బాగా తీసుకోవడము, ఎర్లీగా పడుకోవడము. శరీరానికి మీరు ఎంత యోగా చేస్తూ ఉన్నా సరే మనం ఫుడ్ అండ్ నిద్ర ఈ రెండు కనుక టైంకి ఉన్నాయి అంటే మనం చేస్తున్న ప్రతి ప్రాక్టీసు మన శరీరానికి చక్కగా వంట పట్టడం అంటారు కదా, తిన్నది వంట పట్టాలి, చేసింది వంట పట్టాలి అని, అలాగా చక్కగా శరీరానికి అనుకూలంగా మారుతుంది. మనకు రిజల్ట్ బాగుంటుంది. మరి చేద్దామా? ఎలాంటి ప్రాక్టీసెస్ చేయాలో చూసేద్దాం. వచ్చేసాయి. లెగ్స్ని ఇలా చక్కగా ముందుకు స్ట్రెచ్ చేసుకోండి. హ్యాండ్స్ని వెనక్కి ఉంచుకోండి. ఎప్పుడైనా సరే వార్మప్స్ బాగా చేసిన తర్వాత ప్రాక్టీస్ చేసాము అంటే ఏ ఆసన అయినా సరే ప్రాపర్గా మనకు బెనిఫిట్స్ ఇస్తుందన్నమాట. చూడండి, 1 2 3 4 5 6 7 8 9 10 ఇలా ఒక 10 టైమ్స్ ప్రాక్టీస్ చేసిన తర్వాత నెక్ ఒక సైడ్కి, కంప్లీట్ బాడీ ఒక సైడ్కి స్ట్రెచ్. 2 4 6 8 సెంటర్ అదర్ సైడ్. 2 4 6 8 స్లోలీ సెంటర్. దెన్ బరువు తగ్గాలి అనుకుంటే ఫస్ట్ ఎక్కడ బరువు తగ్గాలనుకుంటాం? ఫస్ట్ మనకు బెల్లీయే తగ్గాలనుకుంటాం. బెల్లీ ఎంత ప్రెషర్ పెట్టినా సరే ఒకటేసారి బెల్లీ తగ్గదనమాట. మనము బాడీ మొత్తం స్ట్రెచ్ చేస్తూ చేసినప్పుడు బెల్లీ మీద కూడా బాగా ఎఫెక్ట్ అనేది కనిపిస్తుంది. సో ఫస్ట్ బాడీ వార్మప్ అయిపోయిన తర్వాత చూడండి, ఇలా పొట్ట మీదకి బాగా ప్రెషర్ వచ్చేలాగా 1 2 3 4 5 6 7 8 9 10 ఈ ప్రాక్టీసెస్ని 10 టైమ్స్ ఇక్కడ నేను చేసి చూపించాను. మీరు గ్యాప్ ఇచ్చి ఒక 4 కానీ 5 సెట్స్ మినిమం 50 టైమ్స్ చేస్తే పొట్ట మీద ప్రెషర్ అనేది బాగుంటుంది. ఇలా ఒక 40 to 50 టైమ్స్ చేసిన తర్వాత ఒక 10 సెకండ్స్ నుంచి 20 సెకండ్స్ హోల్డ్ చేయండి. పొట్ట మీద ప్రెషర్ ఉంటుంది, గ్యాస్ట్రిక్ ఇష్యూస్ తగ్గిపోతాయి, కోర్ మజిల్ స్ట్రెంగ్త్ బాగా ఉంటుంది, డైజెషన్ పవర్ కూడా బాగా పెరుగుతుంది, పొట్ట తగ్గుతుంది. ఆపోజిట్ సైడ్ 2 4 6 8 10
12. జస్ట్ ఒక 10 సెకండ్స్ నుంచి 20 సెకండ్స్ అలా ఉంటే సరిపోతుంది. స్పైన్ కొంచెం బాగా పైకి స్ట్రెచ్ చేసుకోండి. డీప్ బ్రీతింగ్ అండ్ డీప్ బ్రీత్ అవుట్. స్పైన్ రిలాక్స్ అవ్వడం కోసము ఇలా. తర్వాత లెగ్స్ని షేక్ చేసుకోండి. రైట్ లెగ్ని నడుం బాగా తిప్పి లెఫ్ట్ సైడ్కి, నడుం కూడా బాగా తిరగాలి. ఈ సైడ్ పొట్ట మీద బాగా స్ట్రెచ్ అనేది తెలుస్తుంది. లెఫ్ట్, రిలీజ్. ఇలా ఒక 10 టైమ్స్ మినిమం అనేది ప్రాక్టీస్ చేసి 10 సెకండ్స్ హోల్డింగ్ అనేది పెట్టుకోండి. తర్వాత హాఫ్ బోట్ పోజ్. చాలా ఈజీగా ఉంటుంది హాఫ్ బోట్ పోజ్. పొట్ట మీద బాగా ప్రెషర్ వస్తూ ఉంటుంది. మెయింటైన్. 2, 4, 6, 8, 10. ఎస్. ఇప్పుడు హాఫ్ బోట్ పోజ్ నుంచి కంప్లీట్ బోట్ పోజ్కి మనం బేసిక్ లెవెల్లో నేర్చుకుంటాం. హాఫ్ బోట్ పోజ్, కంప్లీట్ బోట్ పోజ్కి ఒక లెగ్ మాత్రమే స్ట్రైట్ చేసాం. 2, 4, 6, 8, 10. తర్వాత లెగ్ మార్చుకోండి. 2, 4, 6, 8, 10. తర్వాత కంప్లీట్ బోట్ పోజ్ అనమాట. 2 లెగ్స్ని స్ట్రెచ్ చేసి 2, 4, 6, 8, 10. చూసారా, షివరింగ్ వస్తుంది పొట్టలో. అంటే మనకు పొట్ట మజిల్స్ దగ్గర ఉన్న ఫ్యాట్ అంతా బాగా స్క్వీజ్ అవుతూ మనకు ఫ్యాట్ బర్నింగ్ చాలా ఈజీగా ఉంటుంది. తర్వాత కొంచెం స్పైన్ని రిలాక్స్ చేయాలి. స్పైన్ బాగా స్ట్రెచ్ చేసి హ్యాండ్స్ అప్ చేసి డీప్ బ్రీతింగ్, ఫార్వర్డ్ బెండింగ్. ఇన్హేల్, సెంటర్. తర్వాత మెల్లగా బోర్లా పడుకుందాం. డీప్ బ్రీతింగ్ తీసుకొని ఇన్హేల్ సర్పాసన, ఎగ్జేల్ డౌన్. డీప్ ఇన్హలేషన్. ఇన్హేల్ సర్పాసన. పొట్ట మజిల్స్ చక్కగా స్ట్రెచ్ తెలియాలి. ఎగ్జేల్ డౌన్. ఇన్హేల్, మెయింటైన్. 2, 4, 6, 8, 10. సెంటర్. ఇప్పుడు కాళ్ళ మధ్యలో కొంచెం గ్యాప్ పెట్టుకొని అప్పర్ బాడీని మొత్తము ఇప్పుడు మనం రైట్ సైడ్కి తిరిగి చూస్తే లెఫ్ట్ హీల్ కనపడాలి. సెంటర్. లెఫ్ట్ సైడ్కి తిరిగి చూస్తే రైట్ హీల్ కనపడాలి. సెంటర్. రైట్. నడుం బాగా తిరుగుతోంది. అబ్డోమినల్ మజిల్స్ మీద స్ట్రెచ్ అనేది చాలా బాగా వస్తుంది. సెంటర్. లెఫ్ట్, సెంటర్. ఇలా ఒక 4 to 6 టైమ్స్ చేసి దెన్ స్లోలీ డౌన్. జస్ట్ రిలాక్స్. డీప్ బ్రీతింగ్ అండ్ డీప్ బ్రీత్ అవుట్. దెన్ చూడండి, ఇన్హేల్ సర్పాసన, ఎగ్జేల్ పర్వతాసన. ఎల్బో బెండ్ చేసుకుంటూ చేయాలి. ఇన్హేల్ సర్పాసన, ఎగ్జేల్ పర్వతాసన. ఇన్హేల్ సర్పాసన, ఎగ్జేల్ పర్వతాసన. ఎంత వీలైతే అంతగా హిప్ని బ్యాక్కి పుష్ చేస్తూ హీల్ని డౌన్ చేస్తూ వీలైనంత వరకు హెడ్ని డౌన్ చేయడానికి ట్రై చేయండి. స్పైన్ కంప్లీట్గా స్ట్రెచ్ అవుతుంది. కోర్ మజిల్స్ అంటే అబ్డోమినల్ మజిల్స్ చక్కగా మనకి ఆ స్ట్రెంథనింగ్ అవ్వడం తెలుస్తూ ఉంటుంది. ఫ్యాట్ కూడా చాలా తొందరగా తగ్గుతుంది. పొట్ట తగ్గాలి అంటే ది బెస్ట్ ప్రాక్టీస్ అని చెప్పచ్చు. తర్వాత ఇన్హేల్ సర్పాసన, మళ్ళీ హీల్స్ డౌన్ చేసేసి చూడండి ఒక 5 to 6 కౌంట్స్ మెయింటైన్ చేయండి. 2, 4, 6, 8, 10. దెన్ మెల్లగా టైగర్ బ్రీతింగ్ పొజిషన్కి వచ్చేద్దాం. ఇలాగా డీప్ బ్రీతింగ్ తీసుకొని రైట్ లెగ్ని వెనక్కి స్ట్రెచ్ చేసి పొట్ట మీద వరకు ఇలా స్ట్రెచ్ చేసి మెయింటైన్ చేద్దాం. 2, 4, 6, 8, 10. ఇన్హేల్ సెంటర్, లెఫ్ట్ లెగ్ స్ట్రెచ్ చేసి ముందుకి హెడ్ వరకు. 2, 4, 6, 8, 10. స్లోలీ డౌన్. దెన్ స్లోగా శశాంకాసన. ఇన్హేల్ సెంటర్. చూసారు కదా సీక్వెన్స్ అంతా ఎంత పవర్ఫుల్గా ఉందో. ఇలాంటి ప్రాక్టీసెస్ రెగ్యులర్గా చేస్తూ ఉన్నామనుకోండి, పొట్టే ఏంటి వెయిట్ కూడా చాలా ఈజీగా తగ్గిపోతాం. మీరు చాలా సంవత్సరాలుగా నన్ను చూస్తూ ఉన్నారు కదా, నేను బాగా ఓవర్ వెయిట్ అయిపోవడం కానీ బాగా లీన్ అయిపోవడం కానీ అలా ఏమన్నా ఉందా? లేదు. ఎప్పుడూ యాక్టివ్గా ఉండగలుగుతున్నాం కదా. దీని అంతటికీ కారణం ఒకటే, మంచి ఫుడ్ తీసుకోవడం, రెగ్యులర్గా యోగా ప్రాక్టీస్ చేయడము. ఇప్పుడు చూపించిన సీక్వెన్స్ని మీరు కూడా ఫస్ట్ డే 1 టైమే చేయండి. సెకండ్ డే జస్ట్ 2 టైమ్స్ ప్రాక్టీస్ చేసుకోండి. అలా ఒక 1 వీక్ వచ్చేటప్పటికి ఒక 3 సెట్స్ లాగా నేర్చుకున్నారంటే సరిపోతుంది.
రెగ్యులర్గా ఒక 3 సెట్స్ చేశారంటే చాలండి, ఎనఫ్. టోటల్ బాడీ స్ట్రెచ్ అవుతుంది. ఎక్కువ సిట్టింగ్ జాబ్స్ చేసే వాళ్ళకి బ్యాక్ పెయిన్ రాకుండా ఉంటుంది, స్పాండిలైటిస్ ఇష్యూస్ లేకుండా ఉంటాయి, బాడీ కూడా చాలా యాక్టివ్గా ఉండగలుగుతుంది. చాలా బాగా ఉంటుంది ఈ సీక్వెన్స్. స్పెషల్లీ బెల్లీ తగ్గాలి, బరువు తగ్గాలనుకున్న వాళ్ళకి చాలా బాగా హెల్ప్ అవుతుంది ఈ సీక్వెన్స్. ప్రతిరోజు ప్రాక్టీస్ చేసుకోండి. రెగ్యులర్గా నాతోటి డైరెక్ట్గా క్లాసెస్లో జాయిన్ అయ్యి ఇలాంటివి ఎన్నో నేర్చుకోవాలి అనుకుంటే కనుక, క్లాసెస్లో జాయిన్ అవ్వాలనుకుంటే కనుక మెసేజ్ చేయొచ్చు, కాల్ చేయొచ్చు.